భారీ అంచనాల నడుమ విడుదలైన విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఇప్పుడే ప్రీమియర్ పడింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఫ్యాన్స్ నుంచి చాలా మిశ్రమమైన స్పందన వచ్చింది. చాలా మంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగ్ అయిందని, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అదరగొట్టిందని, దీంతో పాటుగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పూర్తిగా ఎగ్దమ్ ఉందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సత్యదేవ్ యాక్టింగ్ కానీ, వెంకటేష్ యాక్టింగ్ కానీ, గౌతమ్ డైరెక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఎలాంటి ఎక్స్ట్రా ఎలివేషన్స్కి వెళ్లకుండా పూర్తిగా సినిమా ఫ్యాన్స్ని ఆకట్టుకునే విధంగా, ఫ్యాన్స్కి బాగా నచ్చే విధంగా, దీంతో పాటుగా గతంలో ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే చాలా గట్టి కంబ్యాక్ విజయ్ దేవరకొండకు వచ్చిందని వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. అయితే ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు, కానీ విజయ్ దేవరకొండ నుంచి అనుకున్న దానికంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈసారి రావడం జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఫ్యాన్స్ సంబరాలు చూస్తున్నాం. సినిమా మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పాడు, ఈసారి వెంకటేశ్వర కానీ చూస్తే చాలా పెద్దోనే పుడుస్తానని చెప్పేసి ఆ డైలాగ్ నిజంగానే హిట్ అయింది, నిజంగానే తగలబెట్టేశాడు విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ సెలబ్రేషన్స్ చూస్తున్నాం. శ్రీరాములు థియేటర్ వద్ద ఫ్యాన్స్ ఏ రకంగా హంగామా చేస్తున్నారు, విజయ్ దేవరకొండ ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేస్తున్నారు. సో ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక పక్క డైరెక్షన్లో కానీ, ఇంకో పక్క యాక్షన్లో కానీ, ఇంకో పక్క బీజిఎం అనిరుద్ధ్ బీజిఎంకి సంబంధించి చాలా కిరాక్ ఉందని చెప్పేస్తున్నారు. సో భారీ అంచనాల మధ్య వచ్చి చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే ఈ సినిమా తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. మనకి అనిరుద్ధ్ బీజిఎం అయితే ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. ఎక్కడ లౌడ్ గట్ట ఏమనిపించలేదు, ఎక్కడ ఏ బీజిఎం పడాలో అలా పడింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఎమోషన్స్ ఉన్నాయి. కాకపోతే కొద్ది రష్ చేసినట్టు అనిపించింది, అది తప్ప మొత్తం ఓవరాల్ మూవీ సూపర్ హిట్ అన్న. సూపర్ హిట్ కొండన్న మాస్ కంబ్యాక్. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ అంత స్కోప్ ఎక్కువ లేదు, బట్ ఉన్నంత వరకు భాగ్యశ్రీ చాలా బాగా చేశారు. అనిరుద్ధ్ బీజిఎం స్టాండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ అన్న. మొత్తం సినిమాకే హైలైట్ అనిరుద్ధ్ బీజిఎం అన్న. ఎవరికి లేదు ట్రాలింగ్ అయితే ట్రాలింగ్, ఇదైతే మాస్ కంబ్యాక్. ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉన్నా కొండన ఈ ఫిలిం తో చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు అన్న. కూడా బుక్ చేసుకున్నా, మార్నింగ్ షో సెకండ్ షో అంతే, ఇంకేం లేదు. నిజంగా అసలు అవసరం లేని ఎలివేషన్స్ లేవండి, ఎక్కడ ఎలివేషన్ రావాలో అక్కడ ఇచ్చాడు. స్టోరీకి ఆన్ పాయింట్, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్, డిఓపి, అసలు గౌతమ్ డైరెక్షన్ జెర్సీ తీసిన డైరెక్టర్ అనిపించాడు. మొత్తం డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్ళాడు. ప్రశాంత్ నీల్, రాజమౌళి వాళ్ళు ఎట్లా వరల్డ్ అయితే బిల్డ్ చేస్తారో అట్లాంటి వరల్డ్ బిల్డింగ్ చేశాడు కింగ్డమ్కి. విజయ్ దేవరకొండ ఈ మూవీతో అసలు సత్యదేవ్ కూడా చాలా బాగా చేశారండి. అందరు పర్ఫార్మెన్స్, సత్యదేవ్, మలయాళం యాక్టర్ వెంకటేష్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా అవుట్ ఆఫ్ ది వరల్డ్, అందరు బాగా చేశారు. ఎవరికి ఏ క్యారెక్టర్ కూడా ఇంత చిన్న క్యారెక్టర్కి ఇచ్చారు అట్లానే ఏమనిపించలేదు. ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు.